ఎస్ తెలుగుదేశం పార్టీలో పెను సునామీ ఇది. అసలు ప్రభుత్వంలో పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చకు కారణమైన ఘటన ఇది. తమ్ముళ్ళు నిప్పులు చెరుగుతున్న సమయం ఇది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో దూషించిన ఇప్పాల రవీంద్రారెడ్డి తాజా వివాదానికి ఐటీ సంస్థ సిక్కో సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఏపీ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తో సిక్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. వీరిలో సిక్కో సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ అకౌంట్ మేనేజర్ హోదాలో వైసీపీ మద్దతుదారుడు ఇప్పాల రవీంద్రారెడ్డి కూడా లోకేష్ తో భేటీ అయ్యారు. ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం శిబిరంలో కలకలం రేపుతోంది. మంత్రి నారా లోకేష్ తో ఇప్పాల రవీంద్రారెడ్డి దిగిన ఫోటోలు బయటకి రావడంతో టీడీపీలో పెను దుమారానికి కారణమవుతోంది. గతంలో చంద్రబాబును, లోకేష్ ను దారుణంగా దూషించారని యోగలం పాదయాత్రను కూడా తప్పుపట్టిన రవీంద్రారెడ్డికి నారా లోకేష్ ను కలుసుకునే అవకాశం ఎవరు కల్పించారన్న చర్చ జరుగుతోంది. ఇప్పాల రవీంద్రారెడ్డి మామూలుడు కాదంటోంది టీడీపీ క్యాంప్. సోషల్ మీడియాలో నేరుగా తన పేరును పెట్టుకుని టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని అత్యంత ఘోరంగా తిట్టిన వ్యక్తి అని దుయ్యబట్టారు. సిక్కో అత్యున్నత సాఫ్ట్వేర్ కంపెనీయే కావచ్చు, అదిగాక లోకేష్ ను కలిసేందుకు వచ్చే వారి జాబితా వారి పెద్ద రెడీగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునే టీం కూడా ఉంటుంది. అంతటి వ్యవస్థలో ఇప్పాల రవీంద్రారెడ్డి మంత్రి లోకేష్ ను ఎలా కలిసి ఉంటారనేదే అసలు పాయింట్. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎంఓయూను సమన్వయం చేసే బాధ్యతను ఇప్పాల రవీంద్రారెడ్డి తీసుకున్నారు. అంటే అధికారులతో చాలా సార్లు మాట్లాడి ఉంటారు. అలాంటప్పుడు లోకేష్ టీంకు అతనెవరో తెలియకుండా ఉంటుందా? ఇతనే ఇప్పాల రవీంద్రారెడ్డి అని లోకేష్ కు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా లోకేష్ టీంకు తెలిసే ఉంటుంది కదా అంటూ టీడీపీ క్యాంపులో విపరీతమైన చర్చ జరుగుతోంది. లోకేష్ టీం వైపు నుంచే తప్ప జరిగి ఉంటుందన్నది తమ్ముళ్ల మాట. ఏమైనా ఈ ఇష్యూ తర్వాత మంత్రి నారా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అసలు రవీంద్రారెడ్డి తన దగ్గరకు ఎలా వచ్చారో ఆరా తీయాలని ఆదేశించారు. భవిష్యత్తులో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రవీంద్రారెడ్డిని చేర్చొద్దని మందలించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. శివాని, ప్రజెంట్ ఇప్పాల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నిర్వహించినటువంటి అధికారికమైనటువంటి కార్యక్రమం ఎంఓయూ కార్యక్రమంలో ఐటీ సంస్థ సిస్కోతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్రస్థాయిలో దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, క్యాడర్ అంతా కూడా రవీంద్రారెడ్డి ఇప్పాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు అవుతుంది. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా అధినేత చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని సైతం తీవ్ర విమర్శలకు గురి చేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టినటువంటి ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్తో కలిసి ఆయన ఎంఓయూలో పాల్గొనడం, అదేవిధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒప్పందాన్ని చేసుకునేటువంటి క్రమంలో ఆయన కీలకంగా వ్యవహరించడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన ఎందుకు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు, ఎవరికైనా తెలిసినా కూడా సైలెంట్గా ఎందుకు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన గత తెలుగుదేశం పార్టీ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాను వేదికగా చేసుకుని జరిగినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అప్పట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపైన కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో భాగంగా అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి సోషల్ మీడియా పోస్టులు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. అయితే ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో నేరుగా లోకేష్ దగ్గరికి రావడం, లోకేష్ దగ్గరికి వచ్చి ఆయనతో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలో ఇప్పాల రవీంద్రారెడ్డి కీలకం కావడం, అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగంతో, అంటే ఎంఓయూకు ముందు చాలాసార్లు అధికారులను కలవడం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో టచ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సార్. వాటన్నింటినీ కూడా గుర్తించలేనటువంటి సిచ్యువేషన్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అయితే అధికారులకు తెలియకపోవచ్చు, కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత రకరకాలుగా సంస్థలు ముందుకు వస్తుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకోవడం కూడా ఒక రకంగా పరిపాటిగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైతే ప్రభుత్వ నిబంధనలకి, ప్రభుత్వ గైడ్లైన్స్కి అనుగుణంగా పనిచేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో దాంట్లో భాగంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చేటువంటి సంస్థలు కూడా చాలా ఉంటాయి. కానీ అలాంటి సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాంటి సంస్థలకు సంబంధించినటువంటి సంప్రదింపులకు సంబంధించినటువంటి సమయంలో ఇప్పాల రవీంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారన్నటువంటి ఒక అభిప్రాయం రావడం, చివరి నిమిషం వరకు కూడా ఏకంగా నారా లోకేష్తో ఒప్పందం కుదుర్చుకునేటువంటి పరిస్థితి వరకు కూడా ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆయనకు సంబంధించినటువంటి కదలికలు ఎవరికి తెలియకపోవడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత లోకేష్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ వ్యవహారాన్ని గమనించడం, సోషల్ మీడియాలో మరోసారి ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తమ అసంతృప్తిని వ్యక్తం చేసి ఈ విషయాన్ని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర తీసుకెళ్ళడం, అదేవిధంగా స్వయంగా లోకేష్ కూడా ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దీంతో జరిగినటువంటి విషయం పైన లోకేష్ కూడా ఆరా తీశారు. ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి సదరు సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో ఇప్పాల రవీంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారనేటువంటి అంశం కూడా చర్మేగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఒప్పందం ప్రభుత్వంతో జరిగింది కాబట్టి అందులో రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కొంతవరకు పక్కన పెట్టేటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి ఇప్పటికే సంస్థతో లోకేష్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించినందుకు, ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి పార్టీలను టార్గెట్ చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు చేయడం, కుటుంబ సభ్యులపైన విమర్శలు చేయడం, నారా ఫ్యామిలీ మీద, నందమూరి ఫ్యామిలీ మీద చేసినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశం పైన అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కూటమి పార్టీలన్నీ కూడా తీవ్ర అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పోలీసులు కూడా ఫిర్యాదు చేశాయి. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో పోలీసులు కూడా అతనికి రియాక్ట్ అయినటువంటి దాఖలాలు కనిపించాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా, అంటే దాదాపుగా 9 నెలలు అయింది. 9 నెలల తర్వాత జరిగినటువంటి ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించినటువంటి సంప్రదింపులు సమయంలో కూడా ఇప్పాల రవీంద్రారెడ్డి భాగస్వామ్యం ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. చివరికి లోకేష్తో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి పరిస్థితులు అప్పుడు ఫొటోస్, వీడియోస్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే జరిగిందో దానిలో నుంచి ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ షేర్ కావడం, వాటిని గుర్తించిన తర్వాత కానీ అసలు విషయం బయటకు వచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. అయితే ఈ వ్యవహారం పైన లోకేష్ కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఇలాంటి నామ్స్ ప్రకారం పనిచేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళతో ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ సంస్థలకు ఎంఓయూ కుదుర్చుకోవడం అనే పరిపాటిగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా కానీ ఇలాంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కొంతవరకు కీలకంగా ఉండేటువంటి సిచ్యువేషన్. కానీ
ఇక్కడ ఈ ఎపిసోడ్ లో చూసుకుంటే కనుక ఎపిసోడ్లో చూసుకుంటే కనుక గత 5 ఏళ్లుగా జరిగినటువంటి సోషల్ మీడియా వేధింపులకు సంబంధించినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశంపైన తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లోనే ఆయనకు సంబంధించినటువంటి పోస్టులు చేసినటువంటి వ్యవహారంలో తెర వెనుక ఇప్పాల రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి పాత్ర ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటిని పోలీసులు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పాల రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నేత లోకేష్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవడం, ఆయనతో లోకేష్ కలిసి కరసాలను చేయడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆయనతో సంప్రదింపులు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తానికి తెర వెనుక జరిగినటువంటి ఒప్పందానికి ముందు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దృష్టి సారించినట్లుగా మనకు సమాచారం అందుతుంది.